ఫ్రెండ్స్, మేషరాశి వారికి ఒక అద్భుతమైన శుభవార్త. మీరు ప్రస్తుతం ఈ వీడియోను చూస్తున్నారంటే ఇది కేవలం యాదృచ్ఛికమని మాత్రం అనుకోకండి. అనంతమైన ఈ కాలచక్రంలో ఏదీ కారణం లేకుండా జరగదు. మీ జీవితంలో ఒక సరికొత్త దశ ప్రారంభం కాబోతోంది అనడానికి ప్రకృతి మీకిస్తున్న మొట్టమొదటి మరియు అత్యంత బలమైన సంకేతం ఇది. బ్రహ్మంగారి కాలజ్ఞానం వంటి ప్రాచీన గ్రంథాలు మరియు జ్యోతిష్య శాస్త్ర పరమ రహస్యాల ప్రకారం కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అయితే కొన్ని ప్రత్యేకమైన గ్రహగతులు సంభవించినప్పుడు కొన్ని రాశుల వారికి పరిస్థితులు ఒక్కసారిగా మారబోతున్నాయి. అలాంటి అరుదైన సమయం ఇప్పుడు మేషరాశి వారికి వచ్చింది. ఈ వీడియో పూర్తిగా చూసే మేషరాశి వారు మాత్రమే ఈ దైవ అనుగ్రహాన్ని పూర్తిగా పొందగలరు. ఎందుకంటే ఇలాంటి సమయం మళ్ళీ త్వరగా రాదు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. సమయం మీకు అనుకూలంగా తిరిగినప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే ఆ అవకాశం చేజారిపోతుంది. ఈ వీడియోను మీరు మధ్యలో ఆపేసినా లేదా నిర్లక్ష్యం చేసినా మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక గొప్ప రహస్యాన్ని మీరు మిస్ అవుతారు. ఆ రహస్యం మీ దారిద్ర్యాన్ని తొలగించే శక్తిని కలిగి ఉంది. కాబట్టి ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ప్రతి మాటను శ్రద్ధగా వినండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరియు ఆ పరమశివుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మీరు కోరుకుంటే ఇప్పుడే కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని ఆ భోళాశంకరుడిని ప్రార్థిస్తూ మనం ముందుకు వెళ్దాం. మేషరాశి వారు సహజంగానే అగ్నితత్వానికి చెందినవారు. వీరికి పట్టుదల ఎక్కువ. అయితే గత కొంతకాలంగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావడం లేదని బాధపడుతున్నారా? మీ చుట్టూ ఉన్నవారు అభివృద్ధి చెందుతుంటే మీరు మాత్రం ఉన్న చోటే ఉండిపోయామని అనిపిస్తుందా? అయితే కలవరపడకండి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడినట్లుగా కాలం మారినప్పుడు పరిస్థితులు మనిషిని వెతుక్కుంటూ వస్తాయి. ఇప్పుడు మీ విషయంలో అదే జరగబోతోంది. ఇది లక్ష్మీదేవి మీపై చూపుతున్న ప్రత్యేక కరుణా కటాక్షం. ఇక్కడి వరకు విన్నవాళ్ళు కమెంట్లో ఎస్ పెట్టండి. ఎందుకంటే మీ ఏకాగ్రతే మీ విజయానికి మొదటి మెట్టు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశికి అధిపతి కుజుడు. ఈ మే నెలలో గ్రహాల గమనం మీ రాశికి అత్యంత అనుకూలంగా మారబోతోంది. ముఖ్యంగా గురుగ్రహం మరియు శుక్రుని ప్రభావం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ ఇంట్లో మీరు గమనించని కొన్ని చిన్న మార్పుల రూపంలో ఈ శక్తి ప్రవేశిస్తుంది. ఉదాహరణకు, గతంలో ఎప్పుడూ లేని విధంగా మీ ఇంట్లో ఒక రకమైన ప్రశాంతత నెలకొంటుంది. అనవసరమైన గొడవలు తగ్గుతాయి. మీ మనస్సులో ఒక తెలియని ఉత్సాహం ప్రవహిస్తుంది. ఇవన్నీ భగవంతుడు మీకిస్తున్న ముందస్తు సంకేతాలు. కానీ ఇక్కడే 90% మంది తప్పు చేస్తున్నారు. చాలామంది ఈ సంకేతాలను గుర్తించలేరు. ఏదో సాధారణంగా జరుగుతోంది కదా అని వదిలేస్తారు. అలా నిర్లక్ష్యం చేయడం వల్లే అవకాశం తలుపు తట్టినా మనం తీయలేకపోతున్నాం. అందుకే మేషరాశివారు ఈ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మేషరాశివారు తమ వ్యక్తిత్వాన్ని గమనిస్తే వీరు ఎప్పుడూ ఏదో ఒక కొత్త పని చేయాలని తపన పడుతూ ఉంటారు. కానీ గత కొంతకాలంగా దోషాల వల్ల మీ పనులు ఆగిపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. మేషరాశివారు ఈ సమయంలో తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. భయం స్థానంలో ధైర్యాన్ని నింపుకోవాలి. మీలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీయాలి. ముఖ్యంగా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో ప్రకృతిలో వచ్చే మార్పులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా మారబోతున్నాయి. భూమి సంబంధిత వ్యాపారాలు చేస్తున్నా లేదా వ్యవసాయ రంగంలో ఉన్నా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ అదృష్టం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది. కానీ దాన్ని పట్టుకునే ధైర్యం ఉన్న వాళ్ళకే అది దక్కుతుంది. కాలజ్ఞానంలో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్లుగా కలియుగంలో ఒకానొక సమయంలో పుణ్యం చేసిన వారికి పత్తరాని అదృష్టం కలుగుతుంది. మేషరాశి వారు గత జన్మల్లో చేసిన పుణ్యఫలం ఇప్పుడు అనుభవించే సమయం వచ్చింది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి కష్టం మీలోని అహంకారాన్ని తొలగించి మిమ్మల్ని ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దింది. ఇప్పుడు ఆ భగవంతుడు మీ చేతిని పట్టుకుని నడిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే దైవశక్తి ఎప్పుడూ సోమరిపోతులకు సహాయం చేయదు. మీరు మీ శ్రమను నమ్ముకొని ముందడుగు వేస్తేనే ఆ అదృష్టం మీకు తోడవుతుంది. మీ ఆలోచనలు ఎంత స్వచ్ఛంగా ఉంటే ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది.
మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని తక్కువగా చూసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు ఆ ప్రపంచానికి మీ విలువ ఏంటో నిరూపించే సమయం వచ్చేసింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన ఇంట్లో ఉండే వస్తువులు మన భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. మేషరాశివారు ఈ సమయంలో తమ ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకోవాలి. మీ ఇంట్లో పనికిరాని వస్తువులు, పాత విరిగిపోయిన సామాగ్రి ఉంటే అవి నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి. ఈ నెగటివ్ ఎనర్జీ ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు. ఇది చాలామంది గమనించరు, కానీ మీ ఇంటిని శుభ్రం చేసుకోవడం అంటే మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించుకోవడం అని అర్థం. ఎంత శుభ్రంగా ఉంటే ఆ శక్తి అంత త్వరగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీరు ఇంటిని శుభ్రం చేసిన మరుక్షణమే మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఇది మీరు తప్పక గుర్తుంచుకోవాలి. ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని భయపడేవారు మొదట ఇంటిని శుభ్రంగా ఉంచుకొని చూడండి. సగానికి పైగా సమస్యలు అక్కడే తొలగిపోతాయి. మేషరాశి వారికి అదృష్టం వచ్చే ముందు ఒక దైవ పరీక్ష కూడా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. భగవంతుడు మీకు పెద్ద విజయం ఇచ్చే ముందు మీ సహనాన్ని పరీక్షిస్తాడు. మీకు ఒక మంచి అవకాశం వస్తుంది, కానీ అదే సమయంలో మీ మనస్సులో ఏదో ఒక మూల సందేహం కలుగుతుంది. ఇక్కడి చాలామంది తప్పు చేస్తారు. ఆ సందేహాన్ని వదిలి భగవంతుడిపై భారమేసి ముందుకు వెళితే విజయం మీ సొంతమవుతుంది. గుర్తుంచుకోండి, విజేతలు ఎప్పుడూ రిస్క్ తీసుకోవడానికి భయపడరు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి చిన్న అవకాశం వెనుక ఒక పెద్ద విజయం దాగి ఉంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. మీరు పడే ప్రతి అడుగులోనూ దైవశక్తి తోడుంటుందని నమ్మండి. ఒక్కోసారి ఆ పరీక్ష మీకు చాలా కఠినంగా అనిపించవచ్చు, కానీ ఆ కష్టం వెనుక ఉన్న ఫలితం అమృతం లాంటిది. ఆర్థికపరంగా చూస్తే మేషరాశి వారికి ఈ సమయం బంగారు కాలం వంటిది. గతంలో ఆగిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండి అవి తిరిగి రావని ఆశ వదిలేసుకుంటే ఇప్పుడు ఆ డబ్బు మీ దగ్గరకు చేరే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త భాగస్వామ్యాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక: డబ్బు వస్తోంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేయకండి. ఈ సమయంలో మీరు సంపాదించే ప్రతి రూపాయి మీ భవిష్యత్తుకు పునాది కావాలి. పొదుపు చేయడం నేర్చుకుంటేనే అదృష్టం మీ వద్ద స్థిరంగా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ లేని అదృష్టం నీటి మీద రాతలాంటిది. కాబట్టి ఖర్చుల మీద నియంత్రణ ఉంచుకోండి. అప్పులు తీర్చడానికి ఇది సరైన సమయం. మీ ఆరోగ్యం విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మేషరాశివారు ఆవేశం వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది. సూర్యుడు విజయానికి సంకేతం. ఆయన అనుగ్రహం ఉంటే మీ ముఖంలో ఒక తెలియని వర్చస్సు కనిపిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం మీ ఇష్ట దైవానికి నెయ్యితో దీపం వెలిగించండి. ఇల్లెప్పుడూ సుగంధభరితంగా ఉండేలా చూసుకోండి. అగరబత్తుల సువాసన ఇంట్లో సానుకూలతను పెంచుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని మర్చిపోకండి. మీరు శారీరకంగా బలంగా ఉన్నప్పుడే మానసిక విజయాలను అందుకోగలరు. ఒక చిన్న ఆధ్యాత్మిక చిట్కా ఏమిటంటే, మీరు ప్రతిరోజు ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లుప్పును కలపండి. ఉప్పుకు ప్రతికూల ప్రకంపనలను లాగేసుకునే శక్తి ఉంటుంది. దీనివల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. మేషరాశివారు తమ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు, ఎందుకంటే అందరూ మీ శ్రేయస్సును కోరుకోరు. మీ పనులు పూర్తయ్యే వరకు వాటిని రహస్యంగా ఉంచడమే మీకు శ్రేయస్కరం. దీన్నే గుప్త కార్యం అంటారు. గుప్తంగా చేసే పనులకు ఫలితం త్వరగా అందుతుంది. ఇది చాలామందికి తెలియని పరంపర. మీ అభివృద్ధిని చూసి అసూయపడే కళ్ళు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి మీ ప్లాన్స్ మీకు మాత్రమే పరిమితం చేయండి. జ్యోతిష్యరీత్యా మేషరాశి వారికి ఈ సమయంలో రాహువు ప్రభావం తగ్గుతోంది. దీనివల్ల మీ మీద ఉన్న అపనిందలు తొలగిపోతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకోండి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ సంతానం వల్ల మీకు గర్వకారణమైన వార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. ఇది మీరు తప్పక గుర్తుంచుకోవలసిన విషయం. బంధాలు బలపడటం అంటే జీవితం ప్రశాంతంగా ఉండటం అని అర్థం. ఫ్రెండ్స్, ఆధ్యాత్మికంగా చూస్తే మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల భయం తొలగిపోతుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లు కాలం చాలా విచిత్రమైనది. కష్టపడేవానికి కాలం ఎప్పుడూ తోడుంటుంది. ఇప్పుడు మీ రాశివారికి ఆ దైవ బలం తోడైంది. కాబట్టి మీరు ఏ పని మొదలుపెట్టినా నిరాశ చెందకుండా ముందుకు సాగండి. మీ చుట్టూ ఉన్న నెగటివ్ వ్యక్తులను దూరం పెట్టండి. ఎప్పుడూ మిమ్మల్ని నిరుత్సాహపరిచేవారి మాటలు వినకండి. నిరుత్సాహం అనేది మనిషిని బ్రతికుండగానే చంపేస్తుంది. కాబట్టి ఎప్పుడూ సానుకూల ధోరణితో ఉండండి. అలాగే మేషరాశివారు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. పెద్దలను గౌరవించేవారికి దైవబలం ఎప్పుడూ తోడుంటుంది. మీ జీవితసాథి సలహాలను కూడా పరిగణలోకి తీసుకోండి. సమాజంలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి. మీరిచ్చే చిన్న సహాయం కూడా మీకు వేల రెట్లు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. దానధర్నాలు చేయడం వల్ల మీ కర్మదోషాలు తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, మనం ఇతరులకు చేసే మేలే మనకు అదృష్టంగా తిరిగి వస్తుంది. ఇక్కడ 90% మంది పొరపాటు పడి కేవలం పూజలకి పరిమితమవుతారు. కానీ సహాయం చేయడం కూడా ముఖ్యం. దైవ ప్రార్థన ఎంత ముఖ్యమో మానవ సేవ కూడా అంతకంటే ముఖ్యం. ప్రకృతి కూడా మేషరాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. పచ్చని చెట్ల మధ్య సమయం గడపడం వల్ల మీ ప్రాణశక్తి పెరుగుతుంది. వీలైతే ప్రతిరోజు పక్షులకు ఆహారం వేయండి. ఇది కూడా ఒక రకమైన గ్రహశాంతి. మీరు పనిచేసే చోట అధికారులతో వాదనలకు దిగకండి. ఓర్పు వహించడం వల్ల మీరు అనుకున్నది సాధించగలరు. మాట మీద నియంత్రణ కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఒక్కోసారి మీరు అనే మాటలు శత్రువులను పెంచుతాయి. కాబట్టి మితంగా మాట్లాడటం నేర్చుకోండి. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటే విజయం మీ వెంటే ఉంటుంది. మీ మాటే మీ పెట్టుబడి, మీ ప్రవర్తనే మీ ఆస్తి. ఫ్రెండ్స్, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాబోయే కలియుగ అంత్యదశలో ధర్మం ఎలా నశించిపోతుందో చెప్పబడింది. కానీ ధర్మాన్ని పాటించే వారిని భగవంతుడు ఎప్పుడూ కాపాడతాడు. మీరు ధర్మబద్ధంగా జీవిస్తే ఈ అదృష్టం మీకు శాశ్వతంగా నిలిచిపోతుంది. అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఎప్పుడూ నిలవదు. మీ ఇంట్లో పూజా గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ప్రతిరోజు సాయంత్రం వేళ దీపం వెలిగించడం వల్ల మహాలక్ష్మి ప్రసన్నమవుతుంది. సాయంత్రం పూట నిద్రపోవడం దారిద్ర్యానికి సంకేతం. మీ ఇల్లు ఎల్లప్పుడూ సానుకూల ప్రకంపనలతో నిండి ఉండాలి. ఆధ్యాత్మిక చింతన ఉన్న ఇంట్లో దారిద్ర్యం నీడ కూడా పడదు. మీ వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. డిజిటల్ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి ప్రయోగం విజయవంతమవుతుంది. కానీ ప్రతి పనిలోనూ శ్రమ అనేది తప్పనిసరి. కేవలం అదృష్టం మీద ఆధారపడి కూర్చుంటే ఫలితం ఉండదు. అదృష్టం అనేది మీ కష్టానికి తోడయ్యే ఒక అదనపు శక్తి. ఆ శక్తిని మీరు ఎలా వాడుకుంటారనేది మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. మేషరాశి వారు ఈ సమయంలో విజ్ఞానాన్ని పెంచుకోవడం మంచిది. ఇది భవిష్యత్తులో మీకు గొప్ప లాభాలను తెచ్చిపెడుతుంది. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఎవరి ప్రయాణం వారిది, ఎవరి విజయం వారిదే. ఫ్రెండ్స్, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాబోయే కలియుగ అంత్యదశలో ధర్మం ఎలా నశించిపోతుందో చెప్పబడింది. కానీ ధర్మాన్ని పాటించే వారిని భగవంతుడు ఎప్పుడూ కాపాడతాడు. మీరు ధర్మబద్ధంగా జీవిస్తే ఈ అదృష్టం మీకు శాశ్వతంగా నిలిచిపోతుంది. అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఎప్పుడూ నిలవదు. మీ ఇంట్లో పూజా గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ప్రతిరోజు సాయంత్రం వేళ దీపం వెలిగించడం వల్ల మహాలక్ష్మి ప్రసన్నమవుతుంది. సాయంత్రం పూట నిద్రపోవడం దారిద్ర్యానికి సంకేతం. మీ ఇల్లు ఎల్లప్పుడూ సానుకూల ప్రకంపనలతో నిండి ఉండాలి. ఆధ్యాత్మిక చింతన ఉన్న ఇంట్లో దారిద్ర్యం నీడ కూడా పడదు. మేషరాశివారు తమ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మీరు ఇతరుల మీద కోప్పడటం తగ్గించాలి. కోపం వల్ల మీ సానుకూల శక్తి నశిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల మీ చుట్టూ ఉన్నవారు కూడా ఉత్సాహంగా ఉంటారు. సానుకూల వ్యక్తులతో స్నేహం చేయండి. మీ కష్టాలను చెప్పుకుంటూ కూర్చునే వారికంటే మీకు ధైర్యం చెప్పేవారితో సమయం గడపండి. మంచి విషయాలు వినడం వల్ల మీ మనస్సులోని మలినాలు తొలగిపోతాయి. భక్తిభావం కలిగి ఉండటం వల్ల మీకు మానసిక బలం లభిస్తుంది. ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలమనే ధైర్యం మీకు కలుగుతుంది. ధైర్యం కోల్పోయినవాడు యుద్ధం మొదలవ్వక ముందే ఓడిపోతాడు. అందుకే ఎప్పుడూ గుండె నిబ్బరంగా ఉండండి. ఫ్రెండ్స్,
మీ జీవితంలో వచ్చే ఈ మార్పును మీరు సద్వినియోగం చేసుకోవాలి. అదృష్టం వచ్చినప్పుడు గర్వపడకండి. రెండింటినీ సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని అలవర్చుకోండి. ఇదే నిజమైన ఆధ్యాత్మికత. మేషరాశివారు తమ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి. మీకు ఏదైనా చిన్న సంతోషం కలిగినా అది ఆ భగవంతుని కృప అని భావించండి. ప్రకృతిని ప్రేమించండి. ఇవన్నీ మనకు తెలియకుండానే మన ఎదుగుదలను పెంచే అంశాలు. మీరు ఈ వీడియోలో విన్న విషయాలను మీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించండి. ఆచరణ లేని జ్ఞానం వ్యర్థం. ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేయండి. మీపై మీకు నమ్మకం ఉండాలి. నేను సాధించగలను అనే దృఢనిశ్చయంతో ఉండండి. మేషరాశివారు పుట్టుకతోనే నాయకులు. ఆ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించే సమయం ఇది. భయాన్ని వదిలేయండి. మీ అదృష్ట ద్వారం తెరుచుకుంది. ఇక వెనక్కి తిరిగి చూడకండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలను పాటించండి. మీ జీవితంలో వచ్చే మార్పులను గమనించండి. మీ విజయం కోసం మేము కూడా ప్రార్థిస్తున్నాము. మీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. లోక కళ్యాణం కోసం పాటుపడేవారికి అదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. భగవంతుని పట్ల మీకున్న అచంచలమైన నమ్మకమే మీకు రక్షణ కవచం. జీవితమంటే కేవలం ఆహారం, నిద్ర మాత్రమే కాదు, ఒక ఉన్నతమైన ఆశయం కోసం జీవించటం. మేషరాశివారు ఈ సమయంలో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. మీరు చేసే ప్రతి పని మీకే కాకుండా మీ చుట్టూ ఉన్న 10 మందికి కూడా ఉపయోగపడేలా ఉండాలి. అప్పుడే ఆ పరమేశ్వరుడి పూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, జంతువుల పట్ల దయచూపటం, ప్రకృతిని కాపాడటం ఇవన్నీ దైవానికి అత్యంత ప్రీతికరమైన పనులు. ఇవన్నీ పాటిస్తూ మీ జీవితాన్ని ముందుకు నడిపించండి. మీ జాతకంలో గ్రహాల స్థితి ఎంత అనుకూలంగా ఉన్నా మీ కర్మఫలం అనేది చాలా కీలకం. కాబట్టి మంచి పనులు చేయండి, మంచి ఫలితాలను అందుకోండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే కేవలం భవిష్యత్తు గురించి చెప్పడం మాత్రమే కాదు, అది మనల్ని హెచ్చరించటం కూడా. రాబోయే కాలంలో మానవత్వం మంటగలిసిపోతుంది. కేవలం కొందరు పుణ్యాత్ములకు మాత్రమే దైవదర్శనం కలుగుతుంది అని ఆయన చెప్పారు. ఆ పుణ్యాత్ములలో మీరు కూడా ఒకరు కావాలని ఆకాంక్షించండి. మీ మనస్సును నిష్కల్మషంగా ఉంచుకోండి. ఎదుటివారి ఎదుగుదలను చూసి ఈర్ష్యపడటం వల్ల మీలోని శక్తి హరించుకుపోతుంది. దాని బదులు వారు కూడా బాగుండాలి, వారితో పాటు నేను కూడా బాగుండాలి అని కోరుకోండి. ఈ విశ్వం మీరు ఇచ్చే భావాలనే మీకు తిరిగి ఇస్తుంది. మీరు ప్రేమనిస్తే ప్రేమ దక్కుతుంది, గౌరవాన్నిస్తే గౌరవం దక్కుతుంది. మేషరాశివారు ఈ సమయంలో ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళటం కూడా చాలా మంచిది. పవిత్ర నదుల్లో స్నానం చేయటం వల్ల మీ కర్మదోషాలు కొంతవరకు కడిగివేయబడతాయి. అలాగే ఇష్టదైవానికి మొక్కుబడులు ఉంటే తీర్చుకోండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మనస్సులో ఉన్న నెగిటివ్ ఆలోచనలు తొలగిపోయి ఒక కొత్త శక్తి వస్తుంది. దైవ దర్శనం కేవలం కంటికి మాత్రమే కాదు, అది ఆత్మకు శాంతినిస్తుంది. మీలో ఉన్న ఆందోళనలను ఆ దైవ పాదాల వద్ద వదిలేయండి. భారం ఆయన మీద వేస్తే ఆయన మిమ్మల్ని గమ్యానికి చేరుస్తాడు. ఇది అనుభవపూర్వకంగా చాలామంది తెలుసుకున్న సత్యం. మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరు కొన్ని క్రమశిక్షణలను పాటించాలి. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవటం వల్ల మీ ఆలోచనా శక్తి అద్భుతంగా ఉంటుంది. ఆ సమయంలో చేసే ప్రార్థనలు నేరుగా దైవానికి చేరుతాయి. మీ ఇల్లు ఎప్పుడూ చిందరవందరగా లేకుండా చూసుకోండి. ఎక్కడైతే క్రమశిక్షణ, శుభ్రత ఉంటాయో అక్కడ దేవతలు నివసిస్తారు. మీ మాటలో సత్యం ఉండాలి. అబద్ధాలు చెప్పడం వల్ల తాత్కాలికంగా ప్రయోజనం ఉండవచ్చు, కానీ దీర్ఘకాలంలో అది మీ అదృష్టాన్ని దెబ్బతీస్తుంది. నిజాన్ని మాట్లాడేవాడికి భయం ఉండదు. భయం లేని చోట విజయం వెతుక్కుంటూ వస్తుంది. ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం మీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని చెప్పబడింది. బ్రహ్మంగారి కాలజ్ఞాన రహస్యాలు మేషరాశి వారికి ఈ సమయంలో ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకున్నారు కదా. ఇక ఆలస్యం చేయకుండా మీ పనులను ప్రారంభించండి. ఆ పరమశివుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేసి వారికి కూడా ఈ శుభవార్తను తెలియచేయండి.
మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను శ్రద్ధగా చూశారంటేనే మీరు అదృష్టవంతులు అని అర్థం. మేషరాశివారు ఒక విషయాన్ని దృఢంగా నమ్మాలి. గతం గతః. గతాన్ని తలచుకొని బాధపడటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి, కానీ వాటినే తలచుకుంటూ కుంగిపోకండి. రేపటి రోజు మీది. ఆ రోజును ఎలా మలుచుకోవాలనేది ఈ క్షణం మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాలం మీ తలుపు తడుతున్నప్పుడు దాన్ని సాదరంగా ఆహ్వానించండి. ప్రతి మనిషికి జీవితంలో ఒక బంగారు అవకాశం వస్తుంది. ఆ అవకాశం ఇప్పుడు మీ ముంగిట ఉంది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో మార్పు ప్రారంభమయ్యే క్షణం. మీ అదృష్టం మీ గడప వద్ద నిలబడి ఉంది. ఆ తలుపు తెరవాలా లేక మూసేయాలా అది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఈ కాలం మీ జీవితాన్ని నిర్వచిస్తుంది. ఒక నిర్ణయం, ఒక అడుగు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎంతటి కష్టంలో ఉన్నా సరే, ఈ రోజు నుండి మీ జీవితం మారబోతోంది. ఆ నమ్మకంతోనే నిద్ర లేవండి. ఆ నమ్మకంతోనే పని చెయ్యండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని చూసి గర్వపడే రోజు దగ్గరలోనే ఉంది. మీ అదృష్టం మీ వెంటే ఉంది. మీ దైవం మీ తోడే ఉన్నాడు. ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. మీ గమ్యం వైపు వేగంగా సాగండి. విజయం మీ ఇంటి పేరుగా మారాలని కోరుకుంటూ ఈ అద్భుతమైన సందేశాన్ని ముగిస్తున్నాము. కామెంట్లో మరొక్కసారి ఓం నమః శివాయ అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి. మీ మనసులోని కోరికలు సిద్ధించాలని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.